నమస్కారం ప్రియమైన వీక్షకులారా, ఒక్కసారి గుండె ఆపి ఆలోచించండి. మీరు నెల నెలా కష్టపడి కట్టే చిట్ ఫండ్ పైసలు మీ పెళ్లి కోసం, పిల్లల చదువుల కోసం, ఇల్లు కట్టడం కోసం, వృద్ధాప్యంలో సౌకర్యం కోసం పోగేసిన ఆదా ఒక్క రోజులో అదృశ్యమైపోతే? తెలంగాణలోని పాలకుర్తి స్కామ్లో 28,208 మంది సాధారణ ప్రజలు 16 కోట్ల రూపాయలు కోల్పోయారు. హన్మకొండ అక్షర చిట్ ఫండ్ డైరెక్టర్ ఫిబ్రవరి 2026లో బెంగళూరు ఎయిర్పోర్టులో అమెరికా పారిపోవడానికి ప్రయత్నిస్తూ అరెస్ట్ అయ్యాడు. హైదరాబాద్ నిజాంపేట్లో 12 కోట్ల మోసం, గుంటూరులో 45 నుంచి 200 కోట్ల స్కామ్లు. ఈరోజు మనం ఈ చిట్ ఫండ్ స్కామ్లను లోతుగా పరిశీలించబోతున్నాం. నిజమైన కారణాలు, యువత మీద భయంకర ప్రభావం, ప్రభుత్వం చేసేది ఏమిటి, నిజమైన పరిష్కారాలు ఏమిటి? ఈ వీడియో పూర్తిగా చూస్తే మీ జీవితం, మీ కుటుంబం డబ్బు కాపాడుకోవచ్చు. ఇప్పుడే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. మిత్రులారా, చిట్ ఫండ్ అంటే మన తెలుగు సంస్కృతిలో రక్తంలోకి నడిచిన చక్కటి వ్యవస్థ. 20 మంది స్నేహితులు లేదా పొరుగువారు కలిసి నెలకి 1000 రూపాయలు కట్టి ఒక్కరికి మొత్తం ఇచ్చి సహాయం చేసే స్నేహం, నమ్మకం ఆధారంగా నడిచే వ్యవస్థ. కాని ఇప్పుడు ఈ నమ్మకాన్ని దుర్వినియోగం చేసి స్కామ్లు ఎలా జరుగుతున్నాయి? కొన్ని కంపెనీలు లేదా వ్యక్తులు 20-30% వడ్డీ ఇస్తాం, డబుల్ మనీ, 3 నెలల్లో రెట్టింపు అని ఆకర్షణీయమైన ప్రకటనలు చేసి లక్షల మంది నుంచి కోట్లు వసూలు చేస్తారు. మొదటి 3-4 నెలలు సరిగ్గా చెల్లింపులు చేసి నమ్మకం పెంచేసి ఒక్కసారి అంతా పట్టుకుని పారిపోతారు. హైదరాబాద్, గుంటూరు, చిత్తూరు, ప్రకాశం, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో ఇలాంటి 10 నుంచి 150 కోట్ల స్కామ్లు రోజూ వస్తున్నాయి. వేలాది మంది సాధారణ ప్రజలు, గృహిణులు, రిటైర్డ్ ఉద్యోగులు, చిన్న వ్యాపారులు తమ జీవిత పోరాటం డబ్బు కోల్పోయారు. ఒక వృద్ధురాలు తన 30 సంవత్సరాల పెన్షన్ మొత్తం 8 లక్షలు పెట్టి ఇప్పుడు కన్నీరు కార్చుతూ, నా చివరి ఆశ నాశనమైంది, ఎవరు సహాయం చేస్తారు అని అరుస్తున్నారు. ఇది కేవలం డబ్బు నష్టం కాదు మిత్రులారా, ఇది కుటుంబాలను రోడ్డున పడేస్తోంది. నిద్రలేని రాత్రులు, ఆసుపత్రి బిల్లులు, పిల్లల చదువులు అన్నీ ఆగిపోతున్నాయి. ఇది మన సమాజాన్ని లోతుగా కొరుక్కుతున్న క్యాన్సర్ లాంటిది. ఇప్పుడు కారణాలు లోతుగా విశ్లేషిద్దాం. మొదటి కారణం మన మనసులో ఉన్న అత్యాశ, లాభాపేక్ష. బ్యాంకులో 6-7% వడ్డీకి సంతృప్తి చెందక 30% వడ్డీ, డబుల్ మనీ అనే మాటలు వినగానే నమ్మేస్తాం. రెండో కారణం పూర్తి అవగాహన లోపం. చిట్ ఫండ్ రిజిస్టర్ అయిందా, లైసెన్స్ నెంబరుందా, ఫోర్మ్యాన్ బ్యాక్గ్రౌండ్ ఏమిటి, గతంలో ఏవైనా కేసులున్నాయా అని ఎవ్వరూ చెక్ చేయరు. మూడో కారణం రెగ్యులేషన్ బలహీనత మరియు అమలు లోపం. చట్టాలున్నా ఫ్లైబైనైట్ ఆపరేటర్లు సులభంగా పనిచేస్తున్నారు. నాలుగో కారణం సోషల్ మీడియా మాయ. వాట్సాప్ గ్రూపులు, ఫేక్ యాడ్సు, ఇన్స్టాగ్రామ్ రీల్సు, ఫేస్బుక్ పోస్టులతో యువతను, మహిళలను ఆకర్షిస్తున్నారు. ఇవన్నీ కలిసి ఈ స్కామ్లు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఇది ఒక చక్రంలాగా తిరుగుతోంది. అత్యాశ ప్లస్ అవగాహన లోపం ప్లస్ బలహీన నియంత్రణ = వేలాది కుటుంబాలు దివాలా. యువత మీద ఈ స్కామ్ల ప్రభావం భయంకరం మిత్రులారా. ఈ రోజుల్లో యువకులు ఉద్యోగం చేసి సేవింగ్స్ అన్నీ చిట్ ఫండ్లో పెడుతున్నారు. స్టార్టప్ చెయ్యాలని, పెళ్లి చేసుకోవాలని, ఇల్లు కట్టాలని, విదేశాలకు వెళ్లాలని, కారు కొనాలని. కానీ స్కామ్ అయితే ఒక యువకుడు తన పెళ్లి కోసం 5 లక్షలు పెట్టి అన్నీ పోగొట్టుకుని, నా జీవితం నాశనమైపోయింది సార్, ఇక ఎలా బ్రతకాలి అని కన్నీరు కార్చాడు. మరొక అమ్మాయి తన ఇంజనీరింగ్ ఫీజు కోసం 4 లక్షలు పెట్టి డబ్బు పోయాక ఇంట్లో ఒత్తిడి వివాహాలాగిపోతున్నాయి, ఇంటి ఆస్తులమ్ముతున్నారు. కొందరు యువకులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. గ్రీడ్ మరియు ఫైనాన్షియల్ లిటరసీ లోపం వల్ల మన యువత భవిష్యత్తు చీకటి అవుతోంది. ఇది కేవలం డబ్బు కాదు, ఆశలు, కలలు, తరగతి భవిష్యత్తు నాశనమవుతోంది. ప్రభుత్వం ఏం చేస్తోంది? తెలంగాణ సిఐడి 70 కోట్ల స్కాములను ఛేదించి అక్షర చిట్ ఫండ్ డైరెక్టర్ను ఫిబ్రవరి 2026లో అరెస్ట్ చేసింది. ఆంధ్రాలో కూడా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. కానీ ఇన్వెస్టిగేషన్ చేస్తే నిజం తెలుస్తుంది. మనీ రికవరీ ఎక్కడ, న్యాయం ఎంతకాలం పడుతుంది? కొన్ని స్కాములకు రాజకీయ సంబంధాలున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. రిజిస్ట్రార్ ఆఫ్ చిట్ ఫండ్స్ పర్యవేక్షణ బలహీనం. ప్రభుత్వం చట్టాలు చేసినా అమలు సరిగా లేదు. సాధారణ ప్రజలకు ఇది న్యాయం కాదు. ఎందుకు ఇంకా డిజిటల్ ట్రాకింగ్ సిస్టమ్ లేదు? ఎందుకు స్కాములు ఆగడం లేదు?
ఎందుకు రికవరీ రేటు ఇంత తక్కువగా ఉంది? పరిష్కారాలు ఏమిటి? 1. మనం అప్రమత్తం కావాలి. రిజిస్టర్డ్ చిట్ ఫండ్లోనే పెట్టుబడి పెట్టండి. చిట్ ఫండ్ రిజిస్ట్రార్ వెబ్సైట్లో వెరిఫై చేయండి. లైసెన్స్ నంబర్ చెక్ చేయండి. గత 5 సంవత్సరాల రికార్డు చూడండి. 2. ప్రభుత్వం డిజిటల్ ప్లాట్ఫామ్లు తీసుకురావాలి. ప్రతి ట్రాన్సాక్షన్ ఆన్లైన్లో ట్రాన్స్పరెంట్గా ఉండాలి. రియల్ టైమ్ అలర్ట్స్, మొబైల్ యాప్ ద్వారా మానిటరింగ్ ఇవ్వాలి. 3. యువతకు స్కూల్ లెవెల్ నుంచే ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. అత్యాశకు గుడ్ బై, రిస్క్ వర్సెస్ రిటర్న్ అని నేర్పాలి. 4. స్కామ్ చేసిన వారికి కఠిన శిక్ష. ఆస్తులు సీజ్ చెయ్యాలి, జీవితాంతం జైలు, మనీ రికవరీ వేగంగా చెయ్యాలి, బ్యాంక్ అకౌంట్లు ఫ్రీజ్ చేయాలి. మీడియా, యూట్యూబ్, టీవీ ద్వారా నిరంతరం అవగాహన క్యాంపెయిన్స్. మనం కలిసి ఈ సమస్యను ఆపవచ్చు. ప్రభుత్వం కూడా ప్రతి జిల్లాలో ఫ్రీ ఫైనాన్షియల్ అవేర్నెస్ క్యాంపులు నిర్వహించాలి. మిత్రులారా, ఈ చిట్ ఫండ్ స్కామ్లు కేవలం డబ్బు కోల్పోవడం కాదు, ఇవి కలలను చీకటి చేస్తాయి. ఒక తల్లి కన్నీళ్లు, ఒక యువకుని నిరాశ, ఒక కుటుంబం చిన్నాభిన్నం, ఇవి మనం చూడలేం. ఒక్కసారి ఆలోచించండి. మీ పిల్లల భవిష్యత్తు, మీ వృద్ధాప్యం ఈ స్కాములకు బలైపోకూడదు. మీ ఆదా మీ చేతుల్లోనే ఉంచుకోండి. దయచేసి మీ స్నేహితులు, కుటుంబం, పక్కనున్నవారికి ఈ వీడియో షేర్ చేయండి. అప్రమత్తంగా ఉండండి. మీ అభిప్రాయాలు కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు. జాగ్రత్తగా ఉండండి. జై తెలంగాణ, జై ఆంధ్ర.